అమ్మా అమ్మా అమ్మా, నా బెడ్ మీద నేనే పడుకోను, నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? డ్రిల్కే డ్రిల్లా, కొడతా బెల్లు లే. ఆ? నా బెడ్ మీద పడుకోవడమే తప్పు, పైగా రివర్స్ లో పడుకుంటావా రొమాంటిక్ గా? అయ్యో, రెండు వైపులా కాళ్ళ, మరి తల ఏమైందబ్బా? ల్యాండర్ కేసు ఉంటాడా? అరే అమీర్, ఏంట్రా ఎక్స్ట్రా తల? ఎవడ్రా వాడు? నా మీద తల చేసుకుంటాడా? నా ఫ్రెండ్ నిద్రలో లేపితే భలే కొడతాడు. అచ్చా, ఆడి దగ్గర అంతుందా? ఆడు నిద్ర లేపితే కొడతాడు, నేను నిద్ర లేపి మరీ కొడతాను. అరే లేరా, లే లే. వద్దండి, మీకే డేంజర్ అండి. లే, అబ్బా! నేను చెప్పానా లేదా? కుక్క కొట్టాడే, అబ్బా! నడుము విరిగిపోయింది నాయనో. అయ్యో, బాబా, అబ్బో! అబ్బో, కుక్కను కొట్టదు, కింద తగ్గి చచ్చిపోతా నాయనో. అబ్బో, బాబా, బాబా, అయ్యో, అబ్బా! నీకు దండం పెడతాను, ఆపే అన్నా. అన్నా, అమ్మో, అమ్మా, అన్నా, ఏదన్నా ఉంటే హోటల్లో రూమ్ తీసుకొని పీస్ఫుల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడే ఊరి నుంచి అలసిపోయి వచ్చా, ఇంకా నా వల్ల కాదన్ను. నీలాంటి వాయించేవాడిని వాయించుకు తింటాను. నాకు మటంతో పెట్టిన విద్యరా. అర్థమైంది కదా నీ విద్య, ఇంకా నన్ను వదిలే. బతిమాలుతున్నావు కనుక బతికిపోతావా? డ్రిల్కే డ్రిల్ నేర్పిన నీ ఫుల్ ఫేస్ ఒకసారి చూస్తా. లైట్ అయ్యన్నా. అయ్యో, నా మొహాన్ని కాదన్నా, నీ మొహాన్ని వెళ్తురు వేసుకో అన్నా. నువ్వా? ఆ నరహరి పార్టీ గడివి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ సంగతి తెలుద్దామని. ఏంట్రా నువ్వు? నా సంగతి తెలిసేది, మీ ఇద్దరిని మసాజ్ చేస్తా. అబ్దుల్లా గారు, అబ్దుల్లా గారు. అమ్మా, ఆవా. నేను వాణ్ణి కాదురా, నువ్వు బాబు అంటే మ్యామ్యా అనడానికి. నేను మీ ఊరికి ఒక పెద్ద రౌడీని రా. మా ఊరా? యా, మా గూడూరులో నీది ఏరియా? అదే, నువ్వు నీ సెటప్ ఉన్నారే. సెకండ్ సెటప్ సాధుపేట. సెకండ్ సెటప్ సంగతి తర్వాత. ఫస్ట్ గురించి సెకండ్ తెలీదు, దయచేసి చెప్పొద్దు, తెలిస్తే పిసికేస్తది. ఆలోచిద్దాం. అవును బ్రదరు, నా సెటప్ల గురించి నీకెవరు చెప్పారు? నువ్వేగా చెప్పావు. నేనా? ఇప్పుడు ఇప్పుడే గూడూరు సాధుపేట. సాధుపేట సెకండ్ సెటప్. అబ్బా, నా డ్రిల్కి నేనే బెల్లా. అమ్మో, వీళ్ళతో ఇంకో గంట మాట్లాడితే మూడో సెటప్ గురించి కూడా తెలుసుకునేటట్టున్నారు. నువ్వు ఇప్పుడు చెప్పేది ఏంట్రా? నాకు ఎప్పుడో తెలుసు. నీకు తెలుసా థర్డ్ సెటప్ గురించి? అంతే. నువ్వు పని చేయి, మూడో సెటప్ గురించి అబ్దుల్ ప్లీజ్ అబ్దుల్లా గారికి మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే అది గిరిజన స్త్రీ. బ్యూటిఫుల్ గా ఉంటది, ప్రేమించి పెళ్లి చేసుకున్నా. నువ్వు విన్నావా? అది ఉద్యోగం కోసం చేసుకున్నా. అలా రా దారికి. సదా నీ సేవలు. ఏం చేయాలో చెప్పన్నా, చిటికలో చేసేస్తా. పడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా. అయ్యయ్యో, మర్యాదల తర్వాత మన ఒప్పందం మర్చిపోయావా? ఎలా మర్చిపోతానండి? నాకు ఫాదరు, మదరు, గ్రాండ్ ఫాదరు, గాడ్ ఫాదరు, ఆంటీ, అంకులు, దేవుడు, దెయ్యం అన్ని మీరేగా. స్టోరీలు చెప్పకు, గోరీ కట్టేస్తాను. మర్చిపోయావా? 30. అదే 30 ఎలా మర్చిపోతాను? గుర్తుందిగా? 60. గుర్తుందండి. 30, 60. పట్టా కత్తి. పట్టా కత్తి కూడా గుర్తుందండి. 30, 60 పట్టా కత్తి. వస్తా. ఎవడు బాస్ వాడు? వాడు మా తాతకి తమ్ముళ్ళే. మరి 30, 60 అంటాడేంటి? 30 days లో 60 years వచ్చేస్తున్నాయి, నాకు షష్టి పూర్తి జరిపించరా అంటున్నాడు. మరి పట్టా అంటాడేంటి? మా ఊళ్ళో నాకు పట్టాలేని ల్యాండ్ అవుతుంది, దానికి పట్టా ఇప్పిస్తారంటున్నాడు. మరి కత్తి అంటాడేంటి? అబ్బా, షష్టి పూర్తి నువ్వు దగ్గరుండి జరిపించకపోతే కత్తితో పడుకుని చచ్చిపోతాను రాబాయ్ అంటున్నాడు. సరే, వాడిని చూసి నువ్వు గడగడ ఉడుకుతావేంటి? అది గడ్గడ్ వణిపాటం కాదు, షేక్. ఓహో, నాదంతేలే, అనుమానం కాదు, డౌట్.
మామ భయపడిపోయావా పాపం ఇది దారిలో చిన్న పాప నాకు ఇచ్చింది ఇదిగా నీ పాప గుంచుకో అవును మామ గేట్ వేసారు రైలు వస్తున్నానమ్మా ఏం లేదు నువ్వు వచ్చావు కదా అందుకని వేశారు మామ మామ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు వస్తుంది మామ 7 గంటలకి పూరి ఎక్స్ప్రెస్ మామ 8 గంటలకి దొండపూడి ప్యాసింజర్ మామ అసలు రాదమ్మా పక్క స్టేషన్ లో యాక్సిడెంట్ అయిపోయింది ఆ, మా మేలో మామ ఎప్పుడు వస్తుందో తెలియదు అవును ఎన్ని వివరాలు అడుగుతున్నావు ఏ ట్రైన్కి వెళ్ళాలి ఏ ఊరు వెళ్ళాలి పిచ్చి మామ ఈ పట్టాలు ఉన్నాయే 1 2 3 4 బ్రిటిష్ గవర్నమెంట్ వేసినవి అటు పక్కకి వెళ్ళాలి అందుకనే అడిగా ఆహా ఏమరిపోయావు మామ బాబలే మా ఊళ్ళో సుబ్బయ్య తాతని అచ్చు నీలాగే అవునమ్మా అసలు నాకు వేరే పని లేదు అనుకున్నావా నేను ట్రైన్ సిగ్నల్ ఇవ్వాలి ఇది గ్రీన్ ఇది రెడ్ అయ్యో కాదు మామ ఇది ఎరుపు ఇది పచ్చి మామ ఇది రెడ్ ఇది గ్రీన్ నువ్వు పో ట్రాక్ మీద లారీ వస్తుంది నువ్వు పో ఏంటి ఆ, కాదు, మామ train వస్తుంది. పిచ్చి దేవుడా కోపం అయ్యో, దేవుడా దేవుడా ఏంటో కోపం మామకి ఏమన్నానని చీరల కింద పడి సత్తాడు హై డ్రై బడ్డి మామ ఏంటమ్మా ఏం కావాలి చెంతుకెంత ₹1 ఈ జంతుకా పగిలిపోయింది మామ నువ్వు బాధపడకు మామ ఇది పోతే ఇంకోటి కొనుక్కుందాం పొద్దున్నే ఆవిడ మొహం చూసావే ఏంటో పాపి తీసుకో తీసుకో పగలగొట్టు నిజంగా పగలగొట్టావా అయ్యో మామ నువ్వే కదా మామ చెప్పావు మామ కింద పడేయమని మామ నువ్వు చెప్పాక నేను పడైపోతే బాగుంటుందా మామ మామ ఏమైంది మామ ఏంట్రా బాటిల్స్ అన్ని పగిలిపోయాయి ఒక బీడీ ఇవ్వు పూరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు మామ 6 గంటలకి ఒక బీడీ ఇవ్వు సర్కార్ మామ అరే నువ్వేంటమ్మా ఆ గేట్ దగ్గర కూడా ఏమైంది మామ రాలేదు రాలేదు రివర్స్ పోయింది రివర్స్ పోయింది రాలేదు రాలేదు రివర్స్ పోయింది రా ఏంటో మామ మామూలు మార్పే రాలేదు అన్ని సర్ది పెట్టి మామ రేపు వస్తాను రేపు కొత్త కొని పెడతాను వచ్చి పగలగొట్టే అలాగే మామ ఆగు ఎక్కడికి వెళ్తావు మర్యాదగా పగిలిన సీసాలకి డబ్బు కట్టు కదా పగిలినట్లు డబ్బులు ఎందుకు మామ పగిలిన సీసా డబ్బు కలదు ఇగో రండయ్యా చూడండి ఏంటి నాకు కొట్టంతా గుల్ల చేసి డబ్బు ఇమ్మంటే ఇవ్వట్లేదయ్యా పోలీసులు పిలవయ్యా పోలీసా పొద్దు మామ పోలీస్ మామ అంటే నాకు చాలా భయం మామ మర్యాదగా నా డబ్బులు కొట్టు ఓ పని చేయి మామ నీ కొట్లో నాకు పని మామ నెల 10 పైసలు చొప్పున జమ కడతాను పైసా తీర్చమ్మా చూస్తానంటే కట్టిపడండి కట్టిపడండి గౌరమ్మ కదా గౌరీ ఏ నన్ను కడతావా గౌరమ్మ చెయ్యత్త విజయత్త బాగున్నారా బాగున్నాం కానీ ఏంటి గొడవ అదేం లేదత్త ఈ మామేమో ఇది ఈ సీసా నా చేతికిచ్చి పగలగొట్టమన్నాడు నేను పగలగొట్టాను. మళ్ళీ మళ్ళీ పాల్గొన్నా మళ్ళీ చంపేస్తాను ఇదిగో తీసుకా ఓయ్ ఏం చేస్తున్నారు? వెళ్ళిపోండి. గౌరమ్మ నువ్వురా అత్త ఉండత్త ఈ మాట అడగాలి అసలు నువ్వు నన్ను కట్టి పడేస్తానంటే సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆ రోజు ఆడిషన్ రావడం కుదరలేదు సార్ ఆడిషన్ చేసే సమయం 5 నిమిషాలు నీకు ఆ టైం కూడా లేదా టైం ల్యాక్ కాదు సార్ టైం బాగోలేదు సార్ ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్రూవ్ చేసుకుంటాను ఏమని లేటుగా రావడం మాకు హ్యాబిటేనా లేదు సార్ నాకు టాలెంట్ ఉందని సారీ సార్ సారీ సార్ అదివ్వండి సార్ నేను నో పట్టుకుంటాను. నీడ్ నా బ్రీఫ్ కేస్ పర్లేదు సార్, పర్లేదు, ఇవ్వండి సార్, ఏమనుకోండి సార్, please. వాసు టైము సార్ నేను please, ఉద్యోగంలో sir. చేరినప్పుడు కొన్న బ్రీఫ్ నేను కేస్ చెప్పేది వినండి సార్ ప్లీజ్ సార్ నేను చెప్పేది సార్ అయ్యో సార్ 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 మీరు ఒక్క 5 నిమిషాలు నేను చెప్పేది వినండి సార్ ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు సార్ అక్కర్లేదు వినకపోయినా ఒప్పుకుంటాను గుడ్ జోక్ సార్ ఆ రోజు ఆడిషన్ కనే బయలుదేరాను సార్ దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి హైదరాబాద్ లో అందరిలాగానే రెడ్ సిగ్నల్ పడినా ఆకుండా మేము వెళ్ళిపోయామండి అదే టైంలో వెనక నుంచి కూడా వచ్చి గుద్దేశాడండి అది వద్దు ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరీ అరెస్ట్ చేయిస్తాను పొద్దున్నే లేచి ఎవరి క్యాసెట్ విన్నాను రాంగ్ చూడుసు వాసు